వర్షంలో అమ్మ ప్రేమ. అనగనగనగా రామాపురం అనే గ్రామంలో సీత అనే 6 ఏళ్ల పాప ఉండేది. సీత ఎంతో చురుకుగా మరియు ఉత్సాహంగా ఉండేది. సీతకు ఆటలు ఆడడం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు తల్లి లక్ష్మి సీతతో ఇలా అంటుంది: సీత, ఈరోజు బయట బాగా మబ్బులు పట్టాయి. పెద్ద వర్షం పడేలా ఉంది. కాబట్టి ఈరోజు ఇంట్లోనే ఉండి ఆటలు ఆడుకో అంటుంది. కానీ సీత తన తల్లి మాటలు పట్టించుకోకుండా, కొంచెం సేపు నా స్నేహితులతో ఆడుకొని వస్తాను అమ్మా అని చెప్పి బయటకు పరుగెత్తింది. సీత పసుపు రంగు డ్రెస్సులో ఎంతో ఆనందంగా స్నేహితులతో ఊరి మధ్యలోని వటవృక్షం కింద ఆడుతూ ఉంటుంది. కానీ కొద్దిసేపటికే మబ్బులు నల్లగా మారి బలంగా గాలులు వీచడం ప్రారంభం అవుతుంది. సీత ఒక్కసారిగా వాతావరణం మారిపోయేసరికి ఎంతో భయపడి నిలిచిపోయింది. వర్షం మొదలైంది. రోడ్డుపై నీరు ప్రవహిస్తూ ఉంటుంది. పిల్లలంతా తమ ఇళ్లకు పరిగెత్తుతారు. కానీ సీత ఒంటరిగా తడుచుకుంటూ ఉండిపోయింది. అమ్మా, నువ్వు ఎక్కడ ఉన్నావు? నాకు భయంగా ఉంది అని అరుచుకుంటూ పరిగెత్తసాగింది. ఇంతలో తల్లి లక్ష్మి ఒక చిన్న గొడుగు పట్టుకొని సీతను వెతుకుతూ బయలుదేరుతుంది. వర్షం తాళలేక తాని నడుస్తూనే సీతా, 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 సీతా అని పిలుస్తుంది. కొద్దిసేపటికి సీత తన తల్లిని చూసి ఆనందంతో అమ్మా అని పరిగెత్తి ఆమె కౌగిలిలో పడింది. తల్లి కూడా ప్రేమగా తడుముతూ సీత, భయపడకమ్మా, నేను వచ్చేసాను కదా అంటోంది. ఇక మీదట నా మాటలు వినకుండా ఇలా బయటకు వెళ్ళకూడదు అంది. అది విన్న సీత, సరే అమ్మా, ఇక మీదట ఎప్పుడూ నీ మాట తప్పను అని అంటోంది. తల్లి కూతురు ఒకరినొకరు కౌగిలించుకొని ఇంటికి వెళతారు. లక్ష్మి వర్షంలో తడిసిన సీత తలను నిమ్మగా తుడిచింది. సో పిల్లలు, మనం ఎల్లప్పుడూ తల్లిదండ్రుల మాటను వినడం మనకు ఎప్పుడూ మంచే చేస్తుంది.